షలోమ్ షలోమ్ అనగా మీకు సమాధానము కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యము అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 11వ వచనం. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయను. స్వయంగా దేవాది దేవుడే ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయనను తన సొంత వారే తృణీకరించారు. వారి కళ్ళ ముందే ఎంత ఘనమైన కార్యాలు చేసినా, ఎంత ప్రేమ చూపించినా, ఎన్ని అద్భుతాలు చేసినా, ఎంతమందిని స్వస్థపరచినా, ఎంతగా దేవుని రాజ్యం గూర్చి వాళ్ళ శ్రేయస్సు కోరి ప్రకటించినా తన సొంత వారే ఒప్పుకోలేదండి. వాళ్ళే ఆయనను తృణీకరించి చివరికి సిలువకు అప్పగించారు. అయితే దేవుడు మౌనంగా ఉండలేదు. ఆయనను తిరిగి లేపాడు. ప్రతి మోకాలు ఆయన ముందు వంగునట్లు ముందు రోజుల్లో చేయబోతున్నాడు. నువ్వు కూడా అదే పరిస్థితుల్లో వెళ్తున్నావా? అవమానాల గుండా, ఇబ్బందుల గుండా, తృణీకరణ గుండా వెళ్తున్నావా? ఎంత చేసినా, ఎంత కలగొలుపుగా ఉన్నా, ఎంత సహాయము చేసినా, ఎంత తోడుగా నిలబడ్డా వాడుకొని వదిలేస్తూ నిన్నే తేలిక చేస్తున్నారా? అయితే నీకొక శుభవార్త. క్రీస్తును లేపిన దేవుడు నిన్ను కూడా ఘనంగా నిలబెట్టగల సమర్థుడు. ఆయన పిల్లలకు వ్యతిరేకంగా రూపొందిన ఏ ఆయుధము వర్ధిల్లదు. తృణీకరింపబడిన చోటనే ఘనకరంగా దీవించగల సమర్థుడు మన దేవుడు. ఏ స్థితిలో ఉన్నావో, అలసిపోయి ఉన్నావేమో, ఆదరణ లేక ఉన్నావేమో, అయితే నీకొక శుభవార్త. దేవాది దేవుడు నిన్ను త్వరలో హెచ్చింపబోతున్నాడు, ఘనంగా నిలబెట్టబోతున్నాడు. విశ్వసించి ఇంకా కన్నీరు విడవటం మానేసి ఆయనను స్తుతించు, ఆయనను ఘనపరచు, ఆయన చిత్తానుసారంగా జీవించు. ప్రార్థన. దేవా, ఈ నీ కుమార్తె కుమారుడు ఏ స్థితిలో గుండా వెళ్తున్నారో నీకు మాత్రమే తెలిసి ఉన్నది నా తండ్రి. అయా, క్రీస్తుని ఎంత మాత్రమూ విడిచిపెట్టలేదు నా తండ్రి. నీ బిడ్డలను కూడా ఏ మాత్రమూ విడిచిపెట్టువాడవు కాదు. ఏ స్థితిలో ఉన్నను ఘనంగా దీవించగల దేవుడవు, ఉన్నతముగా నిలబెట్టగల దేవుడవు, చక్కని ఆలోచన చెప్పి అభివృద్ధిలోనికి తీసుకురాగల దేవుడవయా. నీ హస్తాలకి వీరిని అప్పగిస్తూ ఉండగా నీ సహాయము అనుగ్రహించి నీ నామమునకు మహిమ తెచ్చుకోమని యేసు శక్తి కలిగిన నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్.